హలో ఫ్రెండ్స్, సిరి తెచ్చిన ప్రేమిసులు నెక్స్ట్ పార్ట్ చూసేద్దామా? చివరి క్షణంలో అనురాగ్ ప్రక్కకు జరగడంతో అతడికి తగలాల్సిన రాడ్డు అతడి వెనుక ఉన్న కార్ అద్దాన్ని తాకి ఆ అద్దం భళ్ళున పగిలి ముక్కలైంది. తన దాడి మిస్ అయినందున మరోసారి దాడి చేయాలని చేతిని వెనక్కు లాక్కున్నాడు ప్రకాష్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తన గురి తప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు. అయితే దాడి చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అతడి వల్ల కాలేదు. అతడి చేతులు కదలడం లేదు. ఏమైందా అని తన చేతుల వంక చూసుకున్న అతడికి ఎవరివో చేతులు తన చేతులను బలంగా పట్టుకొని కనిపించి తల ఎత్తి వారి వంక చూశాడు. మరుక్షణం అతడి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. కారణం, తన చేతులను పట్టుకుంది మరెవరో కాదు, పోలీసులు. వారిని అక్కడ అస్సలు ఊహించలేదు ప్రకాష్. ఏం చెయ్యాలా అని ఆలోచించి, సార్, మీరు పట్టుకోవాల్సింది నన్ను కాదు, లోపల ఉన్న అమ్మాయిని. అమాయకమైన అబ్బాయిలను వలలో వేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. నాతో నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు ఇంకొక అమాయకుడిని నిశ్చితార్థం పేరుతో మోసం చేయాలనుకుంటోంది. అతడికి అన్యాయం జరగకూడదు అనే ఇలా చేస్తున్నాను అని కథలు చెప్పడం మొదలుపెట్టగా అతడి కథ వింటూనే అతడి చేతి నుండి రాడ్డు లాక్కొని అతడి చేతులకు బేడీలు వేశారు పోలీసులు. అది చూసిన ప్రకాష్ విస్తుపోతూ, మీరు పొరపాటు పడుతున్నారు అది అంటూ మంచితనం ముసుగు వేసుకొని తానేదో గొప్ప సంఘ సంస్కర్త అన్న రేంజ్లో నటించడం మొదలుపెట్టాడు. పోలీసులు అతడి షర్ట్ పట్టుకుని లాక్కెళుతూ, నీ మేకవన్నె పులి వేషాలు ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాంరా, ఇక నీ నాటకాలు ఆపి పద స్టేషన్కు అంటూ ముందుకు తొయ్యగా ప్రకాష్కు అప్పటి వరకు అనురాగ్ చెప్పిన మాటల అంతరార్థం అర్థమైంది. ఎలా అయినా తప్పించుకోవాలి అని పోలీసుల పట్టు నుండి విడివడటానికి గింజుకున్నాడు. అలా చేసి అక్కడి నుండి పారిపోవాలి అనేది అతడి ఆలోచన. కానీ పోలీసులు అతడిని బలంగా పట్టుకొని నిలబడటంతో పారిపోయే అవకాశం దొరకలేదు ప్రకాష్కు. అతడు వాళ్లను కూడా బెదిరిస్తూ, నన్ను వదలండి, లేదంటే మీ అంతు చూస్తాను, నాతో పెట్టుకుంటే తర్వాత మీరే బాధపడతారు అని అరుస్తూ గింజుకున్నాడు. అయినా పోలీసులు అతడిని వదల్లేదు. అనురాగ్ ప్రకాష్ ముందుకు వెళ్లి, నీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి మిస్టర్ ప్రకాష్, నీకు ముందు నుండి చెబుతూనే ఉన్నాను, నువ్వే వినలేదు. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోవడంతో పాటు నువ్వు చేసిన తప్పులకు శిక్షను అనుభవించబోతున్నావు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల దివ్య నా జీవితంలోకి రాబోతోంది. గుడ్ బై అంటూ ఇంట్లోకి కదిలాడు. అతడిని చూస్తూ, మగాడివైతే చూసుకుందాం రారా, అంతేగాని ఇలా డ్రామాలాడి పోలీసులను అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలనుకుంటున్నావా? ఉక్రోషంగా అరిచాడు ప్రకాష్. అక్కడే ఉన్న గుంపులో నుండి వచ్చిన ఒక పెద్ద ఆయన, రే సన్నాసి, అతడు మగాడు, మనసున్నవాడు కాబట్టి ఆ పిల్ల మంచితనం తెలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నీలా అనుమానించలేదు. అయినా నీ పంతం కోసం ఆడపిల్లను పసిబిడ్డను అడ్డు పెట్టుకుని నాటకాలాడావు కదరా, అప్పుడేమైంది నీ మగతనం? నువ్వు ఎన్ని నాటకాలాడినా నమ్మకుండా ఆ పిల్ల కోసం నిలబడ్డాడు చూడు, వాడ్రా మనిషంటే, థూ యదవా అని కాండ్రించి ప్రకాష్ ముఖాన ఊశాడు. అందరూ అది చూసి నవ్వుకోగా ప్రకాష్ లోపలే రగిలిపోయాడు. ఇంకా ఇక్కడే ఉంటావా, కదులు అని పోలీసులు అతడిని అదిలించడంతో తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ గింజుకున్నాడు. కానీ పోలీసులు బలంగా పట్టుకోవడంతో వేరే దారి లేక తప్పించుకోలేక వారితో పాటు జీపెక్కాడు. గొడవ మొదలైనప్పటి నుంచి అనురాగ్ మౌనంగా ఉండగా ఒకవేళ అనురాగ్ ప్రకాష్ మాటలను నమ్ముతాడో అన్న అనుమానం కలిగింది మాధవరావు, గిరీశంలకు. కానీ ఎప్పుడైతే అతడు ప్రకాష్ను అక్కడి నుంచి పంపించాలి అని చూశాడో వారికి కాస్త నమ్మకం కుదిరింది. అంతలో ప్రకాష్ అతడిపై దాడికి దిగగా కంగారుగా ముందుకు వెళ్లబోయారు. కానీ పక్కనే ఉన్న మనోహర్ వారిని ఆపేసరికి ఏమీ చేయలేకపోయారు. చివరికి ప్రకాష్ను పోలీసులు తీసుకెళ్లడంతో తృప్తిగా నిట్టూర్చారు. గొడవ ముగిసి ఇంట్లోకి వెళ్లిన అందరికీ ఆ ఇంట్లో తుఫాను వెలసి వచ్చిన ప్రశాంతత అలుముకుంది. అప్పటి వరకు ఉన్న సందడి వాతావరణమే ఆ గొడవ వల్ల కనుమరుగైంది. అనురాగ్కు దివ్య ముఖం కూడా వాడిపోయి కనిపించింది. ఇలాంటి ఓ గొడవ జరుగుతుందని ఊహించని అందరి ముఖాలు కోపం, అసహనం, బాధ వంటి భావాలతో నిండిపోయాయి. అనురాగ్ అక్కడి వాతావరణాన్ని ఉద్దేశిస్తూ, గొడవ ఆగిపోయాక కూడా ఇంకా ఆ ఏడుపు మొఖాలెందుకండి, అసలే నచ్చిన అమ్మాయిని చేసుకుంటున్న ఆనందంలో ఉన్న నన్ను కాస్త ఎంజాయ్ చేయనివ్వండి, దివ్యకు నవ్వుతూ కన్ను కొడుతూ అన్నాడు. డల్లుగా ఉన్నప్పటికీ అతడి నవ్వుకు దివ్య మనసు తేలికపడింది. బాధ తేలిపోగా అందరి ముందు అతడు చేసిన పనికి సిగ్గుతో తలదించేసింది.
అతడు అన్న మాటల కన్నా అతడు చేసిన పనికి ముందుగా అందరూ దివ్యను అనురాగ్ను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. ఆ ఒక్క క్షణంలోనే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోగా పంతులు గారు పూజ ముగించి వధూవరుల తల్లిదండ్రులను తాంబూలాలు మార్చుకోమని చెప్పారు. అనురాగ్ తరపున మనోహర్ అతడి భార్య సుశీల తల్లిదండ్రుల స్థానంలో నిలబడి తాంబూలాలు మార్చుకున్నారు. ఈ తంతు అయ్యింది సరే, ఇంతకీ మీరు పెళ్ళెప్పుడు అని చెప్పనేలేదు అని మనోహర్ పంతులు గారిని అడగగా అతడు, అయ్యో మీ గొడవలో పడి మర్చిపోయాను సుమా, సరిగ్గా 3 వారాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. లగ్నపత్రికలో ఆ తేదీనే రాసేశాను. మీకు అది సమ్మతమేగా అని ప్రశ్నించాడు. 3 వారాల్లో పెళ్ళా, సాధ్యమేనా అని మాధవరావు సంశయించగా గిరీశం, ఇప్పుడు 2 రోజుల్లో నిశ్చితార్థం అంటే కుదరలేదా? అవుతుందిలేరా, నేను పెళ్లి వరకు ఇక్కడే ఉండి నీకు సాయంగా ఉంటాను అని ధైర్యం ఇవ్వడంతో కాస్త కుదుటపడ్డాడు మాధవరావు. పంతులు గారు అనురాగ్ వంక చూసి, ఏమయ్యా నీకోకేనా అని ప్రశ్నించగా, ఆ మాట నన్ను కాదు అక్కడ అడగండి పంతులు గారు అంటూ అల్లరిగా నవ్వుతూ దివ్యను చూపించాడు అనురాగ్. అబ్బో, ఇప్పటినుంచే దేవిగారి నిర్ణయం అన్నమాట సరదాగా అంటూ, ఏంటమ్మాయి 3 వారాల్లో పెళ్లి అంటే నీకు పర్వాలేదా అని అడిగాడు పంతులు గారు. పెళ్లికి కాస్త సమయం తీసుకోవాలి అని పెళ్లి చూపుల రోజు అనుకున్నారు అంతా, ఒక్క అనురాగ్ తప్ప. కానీ ఇంత త్వరగా అనేసరికి దివ్య ఏమంటుందో అని అనురాగ్తో సహా అందరూ ఆమె సమాధానం కోసం చూడగా తలదించుకొని పర్వాలేదు అన్నట్లు తల ఊపింది దివ్య. శుభం, ఇక వధూవరులు ఉంగరాలు మార్చుకోవడమే ఆలస్యం అని పంతులు చెప్పి ఏర్పాట్లు చేస్తుంటే అనురాగ్ మాత్రం లోపల పిచ్చపిచ్చగా ఆనందిస్తున్నాడు. ఇంత త్వరగా పెళ్లికి దివ్య ఒప్పుకుంటుంది అని అతడు అస్సలు ఊహించలేదు. ఆమె ఒప్పుకుంది అంటే కొంతైనా ఆమె మదిలో చోటుని సంపాదించుకోగలిగాను అన్న ఆనందం అది. దివ్య అనురాగ్లు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడగా వారి చేతులకు ఉంగరాలు అందించింది పార్వతి. అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆనందంగా దివ్య చేతికి ఉంగరాన్ని తొడిగాడు అనురాగ్. దివ్య సిగ్గుపడుతూనే అతడి వేలికి ఉంగరాన్ని అలంకరించింది. మనోహర్ పిల్లలు అయిన అభి, అర్నవ్లు సమయానికి పాపర్స్ పేల్చగా దివ్య అనురాగ్ల జంటను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు బంధుమిత్రులు. అందరూ నిండు మనసుతో వారిని ఆశీర్వదించి ఫోటోలు దిగి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్యామల ఆనందం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా ఆమెను ఊరడించాడు మాధవరావు. ఫంక్షన్ అయిపోవడంతో బంధుమిత్రులకు భోజన ఏర్పాట్లలో బిజీ అయిపోయారు వారు. దివ్యతో ఏకాంతంగా మాట్లాడాలని ఎదురుచూస్తున్నాడు అనురాగ్. ఎంతకీ దొరకదే. వచ్చిన బంధువులు మాట్లాడిస్తుంటే వారితో మాట్లాడుతూ నిలబడింది. అది చూస్తూనే ముఖం వేలాడేశాడు అనురాగ్. అతడి చూపులు పిలిచినట్లుగా మాటల సందున ఆ వైపు చూసిన దివ్యకు తననే నీరసంగా చూస్తూ కనిపించాడు అనురాగ్. గబుక్కున తల తిప్పేసి అతడెందుకు తన వైపు చూస్తున్నాడా అని ఆలోచిస్తూనే ఎదుట నిలబడిన వారితో మాట్లాడుతూ ఉంది దివ్య. అభి, అర్నవ్లు అనురాగ్ చెరోవైపు చేరి, ఏంటి బ్రో ఇంత నీరసంగా కూర్చున్నావు అని అభి అడిగితే, మా వదినకు సైట్ కొడుతున్నావా బ్రో అని అర్నవ్ అడిగాడు. వాళ్ళిద్దరూ ట్విన్స్, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు. అప్పటికే విసిగిపోయి ఉన్న అనురాగ్ వాళ్ల ప్రశ్నలకు, పోయి మీ పని చూసుకోండ్రా, మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి అంటూ ఇద్దరి తలలపై ఒకేసారి మొట్టికాయలు వేశాడు. ఆ ఇద్దరూ తలలు రుద్దుకుంటూ అనురాగ్ వంక విసుగ్గా చూశారు. మరుక్షణమే ఒకరికొకరు సైగ చేసుకుని అనురాగ్ను తీక్షణంగా చూస్తూ పక్కకు వెళ్ళిపోయారు. శ్యామల సిరిని దివ్యకు అందిస్తూ హడావిడిలో ఏదో మాట్లాడేసి వెళ్లడం గమనించిన అర్నవ్ అభి చెవిలో ఏదో గుసగుసలాడాడు. దివ్య ఒకసారి చుట్టూ చూడగా ఎవరికి వారు బిజీగా మాటల్లో ఉండటం గమనించింది. సిరిని తీసుకొని తన గదికి వెళ్లిపోయింది. మనోహర్తో మాట్లాడుతూ ఉన్న అనురాగ్ దగ్గరికి వచ్చాడు అభి. అనురాగ్ చెవిలో, వదిన నీకోసం వెయిట్ చేస్తోంది బ్రో, త్వరగా రా అని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు. అభి మాటలు అనురాగ్కు నమ్మశక్యంగా అనిపించక చుట్టూ చూశాడు. అక్కడ దివ్య కనిపించకపోయేసరికి నిజంగానే ఆమె తన కోసం ఎక్కడైనా ఎదురు చూస్తుందేమో అనిపించింది అతడికి. మెల్లిగా పక్కకు వచ్చి అభితో, ఎక్కడా అని అడగగా అప్పుడే అక్కడికి వచ్చిన అర్నవ్, చెప్తే మాకేంటి అంటూ చేయి చూపించాడు. ఏదైనా ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా దివ్య ఎక్కడ ఉందో చెప్పరు అని అర్థమైన అనురాగ్ విసుగ్గా, ఏం కావాలి అని అడగగా అర్నవ్ తమ గేమ్స్ కార్డ్ అభి చేతికిచ్చి 10,000 రీఛార్జ్ చేయి అని అన్నాడు. ఇది టూ మచ్ రా
అని అన్న అనురాగ్తో అభి అయితే వదిన సంగతి వదిలేయ్ అంటూ అర్ణవ్ భుజంపై చెయ్యి వేసి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఎలా అయినా దివ్యతో మాట్లాడాలి అనుకున్న అనురాగ్ మరో దారి లేక అప్పటికప్పుడు వాళ్ళు అడిగింది చెయ్యగా అక్కడ అంటూ దివ్య గదిని చూపించాడు అర్ణవ్. నిజంగా అని అనుమానంగా అడిగిన అనురాగ్కు నమ్మలేకపోతే ఇంకో 10,000 రీఛార్జ్ చేయి భుజాలెగరేస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ట్విన్ బ్రదర్స్. వాళ్ళు అంత నమ్మకంగా చెప్పేసరికి దివ్య గదిలోనే ఉంది అని అర్థం చేసుకున్నాడు అనురాగ్. మరోవైపు గదిలో సిరికి పాలు పట్టి భుజంపై వేసుకుని వెన్ను తడుతోంది దివ్య. సడన్ గా ఒంటికి తడిగా తగలడంతో ఏమైందని చూడగా సిరికి పాలు ఎక్కువై దివ్య మీద కక్కేసింది. బుజ్జి సిరిని ముద్దుగా కసురుకొని సిరిని శుభ్రం చేసింది దివ్య. తన చీర కూడా పాడవటంతో మార్చుకోవాలని నిర్ణయించుకొని తలుపు గడియ వేయడానికి ముందుకు కదిలిన ఆమె ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆగి ఫోన్ లిఫ్ట్ చేసింది. కాల్ పద్మ నుండి కావడంతో ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సిరితెచ్చిన ప్రేమశ్రీలు రాబోయే ఎపిసోడ్స్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.